అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ సత్యవతి సంస్కారం. రచయిత డాక్టర్ గాయత్రీ దేవి గారు. ఇక కథలోకి వెళితే, కాస్త తీరిగ్గా ఉంది కదా అని ఆదివారం పొద్దున్నే పేపరు చదవడం మొదలుపెట్టాను. మొదటి పేజీ నిండా పోలీసులో, సైనికులో, తీవ్రవాదులో చేసిన కాల్పులు, మరణాలు. ఏమిటో ఈ లోకం, మనిషి ఎందుకిలా చంపుకుంటున్నాడో, ఎందుకు ఈ హింసా ప్రవృత్తి కొందరిలో కలుగుతుందో అనుకుంటూ పేజీ తిప్పాను. అక్కడ మరో రకం బాధలు, హింసలు. భార్య మీద అనుమానంతో ఆమెని చంపిన భర్త, కట్నం చాలలేదని కోడల్ని కాల్చేసిన అత్తగారు. ఇవేనా వార్తలు? ఇటువంటి విషయాలు ప్రచురించడం వలన సంఘానికి ఏమైనా ప్రయోజనం ఉంటుందా? ఏదో ఒక సంచలనాత్మక అంశం ఉంటేనే పత్రికలకు సర్క్యులేషన్ బాగుంటుందని ఎందుకు అనుకుంటారో పాఠకులు అంతే. ఇటువంటి వార్తలనే చదువుకొని ఆనందిస్తారు. బహుశా అటువంటివి చదివినప్పుడు మనం అలా హింసించడం లేదు కాబట్టి మనం మంచివాళ్ళం అనిపిస్తుందేమో. అదేమో కానీ ఇటువంటి వార్తలు చదువుతుంటే పెళ్ళిళ్ళు చేయబోయే అత్తగారులు బెదిరిపోతారేమో అనిపిస్తుంది నాకు. అసలే అత్తగారులంటే ఒక అపప్రద ఉంది, కోడళ్ళని సాధించుకు తింటారని. ఇటువంటి వార్తలు అటువంటి దుష్కీర్తిని పెంచడానికి మరింత తోడవుతాయనుకుంటాను నేను. ఏమో మరి నిజంగా ఎటువంటి ప్రభావం ఉంటుందో. అత్తగారులంటే నాకు సత్యవతమ్మగారు జ్ఞాపకం వచ్చారు. నా చిన్నప్పటి నుంచి ఆవిడ్ని చూస్తున్నాను నేను. వాళ్ళిండ్లు మా ఇంటి దగ్గరే. మా అమ్మకి ఆవిడకి మంచి స్నేహం. దాదాపు 2 దశాబ్దాలుగా ఒకే చోట ఉంటున్నామేమో. వాళ్ళ కుటుంబ విషయాలన్నీ అమ్మకి, తద్వారా నాకు బాగా తెలుసు. ఆవిడ సొంత ఊరు విజయవాడకు దగ్గరలో ఉన్న పల్లెటూరు. కూతుర్ని దూరానికి పంపడం ఇష్టం లేని తండ్రి ఊర్లో సంబంధమే ఖాయం చేసి పెళ్లి చేశాడట. అప్పుడు ఆవిడకి 18 సంవత్సరాలట. పెళ్ళైన ఏడాదికే ఓ కొడుక్కి తల్లయ్యింది. ఆవిడ కాలేజీ చదువులు చదవకపోయినా పుస్తకాలు, వార్తాపత్రికల ద్వారా మంచి లోకజ్ఞానం సంపాదించుకుంది. ఆ రోజుల్లోనే మొదటి బిడ్డకి, రెండో బిడ్డకి ఎడం ఉండాలంటూ మరో 2 ఏళ్ల వరకు రెండో బిడ్డని కనకుండా జాగ్రత్త పడింది. 2 రోజుల్లో రెండో బిడ్డని ప్రసవిస్తుందనగా పొలానికి వెళ్ళిన ఆమె భర్త పాము కాటు వల్ల అక్కడికక్కడే మరణించాడు. అంతవరకు సాఫీగా సాగిపోతున్న ఆమె జీవితంలో అప్పట్నుంచి కష్టాలు ప్రారంభమయ్యాయి. అత్తవారి ఇంట్లో అందరూ ఆమె దురదృష్ట జాతకం వల్లనే ఆమె భర్త మరణించాడని సాధించేవారు. పుట్టకముందే తండ్రిని మింగిన దౌర్భాగ్యుడు అంటూ ఆమె రెండో కొడుకుని దూరంగా ఉంచేవారు. 2-3 ఏళ్ల వరకు ఆ బాధలన్నీ సహించిన సత్యవతమ్మగారు వారందర్నీ వదిలేసి పిల్లలిద్దరితో విజయవాడ వచ్చేశారు. తండ్రి చాటు కూతురుగా, భర్త చాటు భార్యగా ఉండే సత్యవతమ్మగారు తన బిడ్డల భవిష్యత్తు కోసం గుండె నిబ్బరంతో కష్టాలను ఎదుర్కొంటూ ఒంటరి పోరాటానికి సిద్ధపడ్డారు. పుట్టింటివారు పసుపు కుంకుమగా ఇచ్చిన పొలాన్ని అమ్మి ఆ డబ్బు బ్యాంకులో వేసుకుంది. వడ్డీ డబ్బుతో సంసారాన్ని లాగే ప్రయత్నం మొదలుపెట్టింది. టైపు నేర్చుకున్నారు. పెద్దబ్బాయికి 5 సంవత్సరాలు రావడంతో అతన్ని స్కూల్లో చేర్పించింది. అదృష్టవశాత్తు ఆవిడకి టైపిస్టుగా ఉద్యోగం దొరికింది. మా అమ్మ రెండో పిల్లాన్ని తన దగ్గర వదిలి వెళ్ళమంది ఉద్యోగానికి. అప్పుడే మా అమ్మ ఆవిడకి బాగా దగ్గరయ్యింది. నేను చిన్నపిల్లనే కావడంతో స్కూలు లేని టైంలో ఆ పిల్లాడితో ఆడుకుంటూ ఉండేదాన్ని. ఉద్యోగం రావడం వల్ల ఆర్థికంగా ఆవిడ పరిస్థితి మెరుగయ్యింది. కానీ మగతోడు లేకుండా ఒంటరిగా ఉంటున్న ఆవిడ ఆఫీసులోనూ, ఇంటి దగ్గర బుద్ధిహీనులైన కొందరు మగవాళ్ళ వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చేది. ఈ మాటలు అమ్మ నాన్నతో చెబుతుండేది. ఆ రోజుల్లో ఆ మాటలు నాకు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు తెలుస్తోంది ఆవిడ అప్పుడు పడ్డ కష్టాలేమిటో. ఆ మనిషికి మనోధైర్యం ఎక్కువ కనుక అవన్నీ ఎంతో ధైర్యంగా ఎదుర్కోగలిగింది. తను ఇన్ని కష్టాలు పడుతున్నా పిల్లలు కష్టపడితే ఆవిడ తట్టుకోగలిగేది కాదు. ఎదుగుతున్న పిల్లలు, అమ్మ, అందరికీ అమ్మా నాన్న అని ఇద్దరూ ఉన్నారు, మాకెందుకు నాన్న లేరు అని ఆవిడని ప్రశ్నించేవారు. స్కూల్లో ఫంక్షన్కి తల్లిదండ్రులిద్దరితో పిల్లలంతా ఆనందంగా వెళ్తుంటే చిన్నబుచ్చుకున్న తన పిల్లల మొహాలు చూస్తే ఆవిడకి దుఃఖం ఆగేది కాదు.
కొందరు పిల్లలు మీకు నాన్న లేడు చచ్చిపోయాడు అంటూ తన పిల్లల్ని తన కళ్ళెదురుగానే గేలి చేస్తుంటే ఏడుస్తున్న తన పిల్లల్ని ఇంటి లోపలికి తీసుకువెళ్ళి తన దుఃఖాన్ని దిగమింగి ఏవో ఆటలు ఆడి కథలు చెప్పి పిల్లల్ని మరిపించేది. ఆవిడ కొడుకులిద్దరూ కాలేజీ చదువులకి వచ్చేనాటికి తమకి తండ్రి లేకపోవడం, తమని పెంచడానికి ఒంటరిగా తల్లి పడుతున్న కష్టాలు అర్థమయ్యాయి. ఆ పైన వారిద్దరూ తల్లిని ప్రత్యక్ష దైవంగా చూసుకునేవారు. వాళ్ళ చదువులు పూర్తయ్యాయి. ఇద్దరూ మంచి ఉద్యోగాలలో చేరారు. ఇన్నేళ్లుగా ఆవిడ పడ్డ కష్టాలు ఇంక దూరమయ్యాయి అనుకున్నాము అందరము. కానీ అలా జరగలేదు. అలాగే జరిగి ఉంటే ఈ పూట నేను ఆమెని తలుచుకునేదాన్ని కాదేమో. తీరని కష్టం వచ్చింది ఆవిడకి. ఏ తల్లి తట్టుకోలేని పుత్రశోకం పెట్టాడు భగవంతుడు ఆవిడకి. పెద్ద కొడుక్కి ఉద్యోగం వచ్చాక బీద కుటుంబంలో పిల్ల కవితని కానీ కట్నం తీసుకోకుండా తీసుకొచ్చాడు. బాహ్య సౌందర్యమే కాదు మరెంతో ఆత్మ సౌందర్యం కల పిల్ల కవిత అని ఆ అమ్మాయితో పరిచయమైన 4 రోజులకే అనిపించింది నాకు. కల్లా కపటం తెలియని అమ్మాయి, చాలా నిదానస్తురాలు. పెళ్ళైన 4 నెలలకే కవితకి నెల తప్పింది. అప్పటికే నేను సొంత ప్రాక్టీస్ పెట్టడం వల్ల నేనే కవితని నెల నెల పరీక్ష చేస్తూ ఉండేదాన్ని. కవితకి 7వ నెల వచ్చింది. సూడిదలిచ్చి పుట్టింటి తీసుకువెళ్తాం అన్నారు కవిత తల్లిదండ్రులు. సంప్రదాయం కోసం మీరు అమ్మాయిని పుట్టింటికి తీసుకువెళ్తాం అంటున్నారు. కానీ సరైన వైద్య సౌకర్యం ప్రధానం కదా. ఇక్కడ మాకు బాగా తెలిసిన డాక్టర్ చూస్తోంది. అమ్మాయి కాన్పయ్యేటప్పుడు తల్లి తన దగ్గర ఉండాలి అనుకుంటుంది. కనుక మీరే ఇక్కడికి వచ్చేయండి అని సత్యవతమ్మ గారు ఆ బీద తల్లిదండ్రుల మీద ఖర్చుల భారం లేకుండా చేశారు. తెలియని వారు ఎవరైనా సత్యవతమ్మ గారిని కోడల్ని చూస్తే తల్లి కూతుర్లనే అనుకుంటారు. 7వ నెలలో ఆవిడ కోడలికి శ్రీమంతం చేసింది. ఆ రోజు శ్రీమంతం జరుగుతున్నది తన కూతురికే అన్నట్లు ఎంతో ఆనందంగా గడిపారు ఆవిడ. కానీ ఆ రాత్రి వారి ఆనందాన్ని మింగేసింది. ఊర్లో ఏదో అల్లర్లలో జరిగిన బాంబు పేలుడు సత్యవతమ్మ గారి పెద్ద కొడుకుని బలి తీసుకుంది. ఎవరి కక్షలకి ఎవరు బలయ్యారో దేవుడు మంచివాళ్ళకి తప్పకుండా మంచే చేస్తాడు అంటారు. మరి ఈవిడకెందుకు ఇలా కష్టాలు పెడుతున్నాడు అనుకునేదాన్ని. అయిన వాళ్ళు కాని వాళ్ళు అందరూ కవితది దురదృష్ట జాతకం అని నానా మాటలు అన్నారు. కడుపులో బిడ్డ భూమి మీద పడకుండానే ఇంత అరిష్టం జరిగింది. తర్వాత ఇంకెంతమందిని బలి తీసుకుంటుందో అన్నారు. వివాహమై ఇంకా ఏడాదైనా కాకుండానే తన సర్వస్వం పోగొట్టుకున్నానని ఒక పక్క దుఃఖంలో మునిగి ఉన్న కవితకి ఈ మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. ఆవేశం పట్టలేక 2 చేతులతోనూ తన కడుపు మీద దబదబా బాదుకోబోయింది. ఒక్కసారిగా కవిత చేతుల్ని తన చేతులతో బలంగా పట్టుకున్నారు సత్యవతమ్మ గారు. చూడు కవిత, ఒక పక్క భగవంతుడు నా కొడుకుని తీసుకుపోయాడని ఏడుస్తుంటే ఆ పరమాత్ముడు నీకిచ్చిన వరం, నీకు పుట్టబోయే బిడ్డని ఎవరో ఏదో అన్నారని చంపుకుంటావా అమ్మా? మనం రాక్షసులం కాకూడదమ్మా. నీ బాధ నాకు తెలుసు. నేనుండగా నీకెందుకు బెంగ అంటూ తన బాధని వదిలి కోడల్ని ఓదార్చింది ఆవిడ. ఎవరు ఏ మాట మాట్లాడితే కవిత మనసు కష్టపెట్టుకుంటుందోనని ఆ క్షణం నుండి నలుగురిలోనూ ఆ అమ్మాయిని ఒంటరిగా వదల్లేదు సత్యవతమ్మ గారు. ఈ సంఘటన జరిగిన 15 రోజుల తర్వాత ఒకరోజు అమ్మ సత్యవతమ్మ గారింటికి వెళ్తుంటే నేను కూడా వెళ్ళాను. కొంచెంసేపు కవితతో మాట్లాడితే ఆ అమ్మాయికి మార్పుగా ఉంటుందని. కలకలలాడుతుండే కవిత మొహం కాంతి విహీనంగా ఉంది. శూన్యంలోకి చూస్తూ దీర్ఘ ఆలోచనలో ఉన్న ఆమె దగ్గరకు వెళ్ళి కూర్చున్నాను. నా చేతిలో చెయ్యి వేసుకొని మాట్లాడకుండా కన్నీరు కారుస్తూ కూర్చుంది. నేను కూడా ఆ పరిస్థితిలో ఏమీ మాట్లాడలేకపోయాను. సత్యవతమ్మ గారే అమ్మతో మాట్లాడారు ఆ రోజు. ఆవిడ ఆ రోజు మాట్లాడిన మాటల్లో ఎక్కడా ఒక్క మాట కూడా పోయిన ఆవిడ కొడుకు గురించి లేదు. పురాణ ఇతిహాసాల గురించి మాట్లాడారు. అమ్మకి కూడా భారత రామాయణాలంటే కేవలం ఆసక్తి మాత్రమే కాదు, ఆ పుస్తకాలని విశ్లేషణాత్మకంగా చదివింది. అందుకే సత్యవతమ్మ గారికి ఆ కథలో ఏమైనా సందేహాలుంటే అమ్మని అడుగుతుండేవారు. ఆ పూట కూడా ఆవిడ అమ్మని సందేహాలు అడుగుతూ తన అభిప్రాయాలు చెబుతూ కూర్చున్నారు. అమ్మని ఆవిడ అక్కయ్య గారు అని పిలుస్తారు.
అక్కయ్య గారు, భారతం ఆది పర్వంలో సత్యవతి సంతానమే రాజ్యం ఏలాలి అని మాట పుచ్చుకొని మరీ శంతనుణ్ణి పెళ్లాడింది. కానీ దైవం అనుకూలించలేదు. ఆవిడ కొడుకులిద్దరూ చిన్న వయసులోనే మరణించారు అంది అమ్మ. వారసులు లేకపోతే వదిలేయలేదు సత్యవతి. పిల్లలు పుట్టడానికి ఉన్న ధర్మ మార్గాలన్నింటినీ ఆలోచించింది. వ్యాసుణ్ణి పిలిపించింది. దేవర న్యాయాన పిల్లల్ని కనమని చెప్పింది కోడళ్ళకి. మనం ఈరోజు ఆలోచిస్తే ఇవన్నీ అదోలా అనిపిస్తాయి. కానీ సృష్టి కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ కార్యక్రమం కొనసాగటానికి అనుకూలంగా ఏర్పాటు చేశారు ఈ ధర్మశాస్త్రాన్ని. బిడ్డలు పుట్టకముందే తండ్రి మరణిస్తే ఏం చెయ్యాలో ఆలోచించారు కదా. బిడ్డ పుట్టే సమయానికి తండ్రి మరణిస్తే ఏం చెయ్యాలో అంటూ ఏడుపు దిగమింగుకుంటూ మాట ఆపేశారావిడ. ఉన్నాయేమోనండి, నేను చదవలేదు అంది అమ్మ ఆవిడ మాటల్ని అర్థం చేసుకొని. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఆనాటి సమాజం కారణంగానో, రాజబిడ్డలు కనుకనో తండ్రి లేకపోయినా అవమానాలు పొందలేదేమో, బాధలు అనుభవించలేదేమో తెలియదు. కానీ తల్లి తండ్రి ఉంటేనే పిల్లలు మానసికంగా పరిపూర్ణంగా ఎదుగుతారు. నా పిల్లలు చిన్నప్పుడు ఎంత క్షోభ అనుభవించారో నాకే తెలుసు. మళ్ళీ నా కోడలికి పుట్టబోయే బిడ్డకి విధిరాత ఏం చేస్తాం చెప్పండి. ఆ విధిరాతని మార్చాలనుకుంటున్నానండి. అమ్మ ఆవిడ వైపు ప్రశ్నార్థకంగా చూసింది. అవునక్కయ్య గారు, మా కవితకి మరలా పెళ్లి చేస్తాను. నేను పడ్డ కష్టాలు ఆ పిల్ల పడకూడదు. నా పిల్లల్లా, నా మనవడో మనవరాలో తండ్రి లేని బిడ్డల్లా ఉండకూడదు. ఆవిడ మాటలకి అమ్మ ఆశ్చర్యంగా చూస్తూ, మీ ఆలోచన మంచిదే. కానీ భార్య పోతే అతగాడు ఎంత పెద్దవాడైనా, ఎంత పెద్ద పిల్లలు ఉన్నా పిల్లనిచ్చి పెళ్లి చేసేటందుకు సిద్ధపడే లోకం మనది. ఎవరో కాదు, చనిపోయిన ఆ అమ్మాయి చెల్లెల్ని బావగారికి ఇచ్చి పెళ్లి చేయడానికైనా వెనుకాడని తల్లిదండ్రులు ఉన్న సమాజం మనది. కానీ ఆడపిల్లకి మొదటిసారి పెళ్లి చేయడమే గగనమైపోయిన ఈ రోజుల్లో రెండో పెళ్లి చేసుకునేటందుకు, అది పిల్ల తల్లిని చేసుకునేటందుకు ఎవరు ముందుకొస్తారు? ఏ తల్లి తన కొడుక్కి అలా పెళ్లి చేయడానికి ఒప్పుకుంటుంది? సత్యవతి గారు, నేను మిమ్మల్ని నిరాశపరచడం లేదు. ఈ సమాజంలో ఆడ మగ పట్ల ఉన్న భేదభావం చెప్పడమే నా ఉద్దేశం. నన్ను అపార్థం చేసుకోకండి. ఎదుటి వాళ్ళు ఏమంటారో ఏమనుకుంటారో అని ఆలోచిస్తుంటే ఏమీ సాధించలేం అక్కయ్య గారు. మొదట్నుంచి నా మనసుకి ఏది సరి అయినదని తోస్తే అదే చేస్తున్నాను. ఇప్పుడు నా ధ్యేయం ఒక్కటే. నా కోడలు నాలాగా, దాని బిడ్డ నా పిల్లల్లా కష్టాలు పడకూడదు. అందుకోసం నా ప్రయత్నం నేను చేస్తాను అంది ఆవిడ దృఢంగా. తనకు దొరకనిది మరొకరికి, అందున కోడళ్ళకి దొరికితే సహించలేని లక్షణమే అత్తగారులు కోడళ్ళని ఆరళ్ళు పెట్టడానికి కారణం అంటారు. కానీ మీరు అంటూ అమ్మ సత్యవతమ్మగారి చేతులు పట్టుకొని కంఠం ఆనందంతో రుద్ధం కావడంతో మాట్లాడలేకపోయింది. అలా అనకండి. మన పిల్లలు మనలా కష్టపడకూడదని, మనం పొందలేకపోయిన సుఖాలు మన పిల్లలు సాధించుకోగలగాలని కోరుకోవడం కన్నవారి లక్షణం కాదంటారా? కవితని నేను కనకపోయినా నా కన్నపిల్లే అనుకున్నాను. ఆ పిల్లకి నాలా మొండితనం, ధైర్యం లేవు. ఒకవేళ ఉంటే మాత్రం ఆ పిల్ల నేనుండగా నాలా కష్టపడవలసిన అవసరం ఏంటి? అది అనుభవించవలసిన జీవితమే ఎక్కువ ఉంది. గడిచిన దానికన్నా నేనెంతకాలం ఉంటాను తోడుగా? అదీ కాక ఎవరో తోడుగా ఉండడం, భార్యాభర్తలు ఒకరికొకరు ఉండడం ఒకటెలా అవుతుంది? ఆ బంధం సృష్టిలో ఎంత మధురమైనది అంటూ ఆవిడ ఏదో లోకంలో ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు. మీరు వయసులో నాకన్నా చిన్నవారే అయినా ఆలోచనల్లో నాకంటే చాలా పెద్దవారు. మీకు సలహా చెప్పగలిగేదాన్ని కాదు. కానీ మంచి మనసున్న అబ్బాయిని వెతికి చెయ్యండి. తొందరపడితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్లు అవుతుంది. మనకు తెలిసినంత వరకు మనం సరిగ్గా చేస్తే ఆ పైన భగవంతుడున్నాడు అంటూ అమ్మ బయలుదేరింది. అమ్మతో పాటు నేను వచ్చేశాను. ఇటువంటి అత్తగారుల గురించి పేపర్లలో రాస్తే 10 మందికి ఆదర్శంగా ఉంటుంది, మార్గదర్శకంగా ఉంటుంది. పాజిటివ్ విషయాలే ప్రగతికి ముఖ్యం అనుకుంటూ కుర్చీలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ కూర్చున్న నేను, అమ్మాయి నర్సింగ్ హోమ్ నుంచి ఫోన్ వచ్చింది, కవితకి నొప్పులు ఎక్కువయ్యాయట అన్న మాటలతో వర్తమానంలోకి వచ్చాను. వెంటనే నర్సింగ్ హోమ్కి వెళ్ళిపోయాను. మొదటి కాన్పే అయినా మరీ కష్టపడలేదు కవిత.
ఆడపిల్ల పుట్టింది. సత్యవతమ్మ గారు ఇన్నాళ్ళకి మా ఇంట్లో మహాలక్ష్మిలా ఆడపిల్ల పుట్టింది అంటూ ఆనందించింది. ఆ రోజు సాయంత్రం పాప బర్త్ సర్టిఫికెట్ కోసం పంపే అప్లికేషన్లో పాప తల్లిదండ్రుల పేర్లు రాసి ఇమ్మని కాగితం సత్యవతమ్మ గారికి ఇచ్చాను. ఆవిడ పేర్లు రాసి నా చేతికి ఇచ్చింది. యథాలాపంగా తండ్రి పేరు చూసిన నేను షాక్ అయ్యాను. అది పాపని కన్న తండ్రి పేరు కాదు. ఆవిడ నాలోని ఆశ్చర్యాన్ని చూసి, అవునమ్మా, ఇక మీదట పాప తండ్రి పేరు ఇదే అంది. మరి కవిత ఒప్పుకుందా? ఇద్దరినీ ఒప్పించే చేశాను. కవిత రూంలోకి వెళ్దాం, ఒకసారి వస్తావా అంటూ సత్యవతమ్మ గారు నా చేయి పట్టుకొని తీసుకెళ్లారు. ఆ గదిలో బల్ల మీద 2 పూలదండలు ఉన్నాయి. అప్పటికే అమ్మ కూడా వచ్చి ఉంది. ఆ 2 దండలు కవిత అతను మార్చుకున్నారు. నా మనవరాలు మహాలక్ష్మిలా పుట్టిన వేళే నా కోడలు మళ్ళీ లక్ష్మీదేవిలా తిరిగేందుకు మంచి ముహూర్తం అనుకున్నాను. మీరన్నట్లుగానే మంచివాడని నాకు పూర్తిగా నమ్మకం ఉన్న అబ్బాయితోనే కవిత పెళ్లి చేశాను అక్కయ్య గారు అన్నారావిడ అమ్మతో. పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఆవిడ కాళ్ళకి నమస్కరించారు. సత్యవతమ్మ గారు చంటి పిల్లని తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి, కవితని, ఈ చంటి పిల్లని నీ చేతుల్లో పెడుతున్నాన్రా. నా చేతుల్లో పెరిగి కష్టం సుఖం తెలిసిన నువ్వే కవితకి సరైన వరుడివి. ఇక మీదట నీకు తోడబుట్టిన అన్న రక్తం పంచుకు పుట్టిన పిల్లకి నువ్వే తండ్రివి అంది ఆవిడ. కొడుకు పోవడానికి కోడలి దురదృష్ట జాతకమే కారణం అని తిట్టిపోసే వాళ్ళే ఉన్న ఈ లోకంలో ఆ కోడలికే తన చిన్న కొడుకునిచ్చి పెళ్లి చేసి దీవించి విప్లవాత్మకంగా లోకానికి మార్గదర్శకురాలైన అత్తగారు సత్యవతమ్మ గారి సంస్కారానికి మనసులోనే నమస్కరించి కొత్త దంపతులని మనసారా అభినందించాను. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.